పూర్వకాలం రాజులు యుద్ధాలు చేసుకునేవాళ్ళు. ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. ఈ ఓడిపోయిన వాడిని గెలిచినోడు ఏం చేస్తాడు? సెకండ్ ఇచ్చి పంపుతాడా? ఈసారి కొంచెం గట్టిగా ట్రై చేయ. ఏం చేస్తాడు? గెలిచిన వాడు ఓడిపోయినోడిని హింసిస్తాడు కదా. ఇప్పుడు నేను నా ప్రార్థనా గదిలో ఓడిపోయినంటే గెలిచింది ఎవరు? సైతాన్. మరి గెలిచినోడు ఓడిపోయినోడు ఏం చేస్తాడు? హింసిస్తాడు. కాబట్టి సైతాను చేసే హింస ఎలా ఉండిద్దంటే, అపవాది ఒక వ్యక్తి జీవితంలో ఆరిపోయాడా లేదా ఏం చూస్తాడు తెలుసా? ఇది చెప్పకముందు ఒక మాట చెబుతాను మీకు. మీ బాప్తిసం పొందినవాడు ఎవరి వలన? ఇక్కడ ఒక మాట ఒకసారి నాయన అంటే, ఇప్పుడు మీరెవరు? నమ్మిన వాళ్ళేగా. ఇప్పుడు మన ద్వారా కూడా అవి జరగాలిగా. అయ్యేందో చదవండి ఫస్ట్ది. ఎవరు? మరి ఇప్పుడు నెలకొట్టారు మీరు? దేని వెలగొట్టారమ్మా? ఓ వెరీ గుడ్. ఇక్కడ పాస్టర్లుగా దెయ్యాలు వెలగొట్టేది నమ్మిన వాళ్ళందరూ దెయ్యాలు వెలగొట్టాలి. వామ్మో, అసలు ఇంకా దెయ్యం అంటే భయపడేవాళ్ళు ఉండాలి. ఇంకా సైతాన్ అంటే భయపడుతున్న వాళ్ళు, దెయ్యాలంటే భయపడుతున్న వాళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతా, మీకు దేవుడు అంటే భయమా, దెయ్యం అంటే భయమా అని. ఇంకా పైకేమో దేవుడు అంటే భయం అంటారు. అప్పుడు రెండో క్వశ్చన్ అడుగుతా, మరి తల దగ్గర బైబిల్ ఎందుకు పెట్టుకుంటున్నారు? మధ్యరాత్రులు ఏది చదువుదామని. తల దగ్గర బైబిల్ పెట్టుకుంటారు ఎందుకండి? దెయ్యాలు రాకుండా.